రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ 5 ఏళ్ల పాలనతో పోలిస్తే కూటమి ఏడాదిన్నర పాలనలో రాష్ట్రంలో నేరాలు, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని ఆయన ఆరోపించారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ నేరాల సంఖ్యపై చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మా 5 ఏళ్ల పాలన కంటే కూటమి ఏడాదిన్నర పాలనలో తక్కువ నేరాలు జరుగుతాయని నిరూపిస్తే నేను తలదించుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం జగన్ ఫోబియాతో బాధపడుతోందని బొత్స ఎద్దేవా చేశారు. ఇక ఎన్ని రోజులు జగన్ పేరు చెప్పుకొని బతుకుతారు అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, దీనికి కురపంలోని 39 మంది విద్యార్థులు పచ్చకామెరల బారిన పడి 2 మరణించడమే నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం అందించే మెడికల్ కాలేజీల ఏర్పాటును ప్రైవేటీకరించడం దుర్మార్గమైన చర్య అని, పేదవాడి ఆరోగ్యం విషయంలో తమ పార్టీ రాజీ పడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజుపై బొత్స తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయనకు అహంకారం ఎక్కువని, అది ఆయన జెనెటికల్ ప్రాబ్లం అని వ్యాఖ్యానించారు. సింహాచలంలో 6 భక్తులు మరణిస్తే కనీసం పరామర్శించని ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. అమ్మవారి పండుగను రాజకీయం చేయడం తగదని హితవు పలికిన బొత్స, కిమిడి నాగార్జున చరిత్ర చెబితే టీడీపీ ఆయన్ని సస్పెండ్ చేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పాఠశాలలో తీసుకోండి, గురుకుల పాఠశాల తీసుకోండి, కేజీబీ తీసుకోండి, లేకపోతే మామూలు హై స్కూల్స్లో తీసుకోండి, లేదా టౌన్లో మున్సిపల్ హై స్కూల్స్ తీసుకోండి, ఎక్కడ చూసినా సరే కలుషితారం తిన్న కేసులు లెక్క పెట్టుకుంటే గత 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, గత 5 సంవత్సరాలు ప్రభుత్వ కాలంలో ఎన్ని జరిగాయో అంతకీ డబ్బులు జరిగాయి. ఈ 18 నెలల కాలంలో ఎందుకు జరిగాయి చెప్పండి. నెలకాక మొన్న పచ్చగామలు వచ్చాయి. కురపంలో 39 మంది విద్యార్థులు 2 ప్రాణాలు కోల్పోయి. ఏంటిది అంటే పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఊరికే మాటలే తప్ప ఆచరణలో శూన్యం అనేది తెలియజెప్తుంది. వాస్తవం కదా, లెక్క పెట్టండి కేసులు. గత 5 సంవత్సరాలు ఎన్ని కేసులు జరిగాయో, ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యారో, ఈ 18 నెలల కాలంలో ఎంతమంది అయ్యారో లెక్క పెట్టుకోండి. ఇదొకటి. ఇంకా అత్యాచారాలు పిల్లల మీద కానీ, మహిళల మీద కానీ, బాలికల మీద కానీ, మరి మైనర్ బాలికల మీద కానీ, స్త్రీల మీద కానీ అత్యాచారాలు లేదు, హత్యలు 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, ఈ 18 నెలల కాలంలో ఎన్ని జరిగాయో చూడమండి. 5 సంవత్సరాల కంటే 18 నెలల కాలం ఒక్కటి కానీ ఎక్కువ లేకపోతే నేను తలదించుకుంటాను, నేను అపాలజీ కొడతాను. చెప్పండి లెక్క.